వీరి పేరు అక్కమ్మ. వీరి తిమిర్తిపాడు ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి కుమారుడికి వివాహం అయిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత తనకి 2 సార్లు గర్భం పోయింది. వారు టీవీలో వాక్యం చూస్తూ దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారు కూడా కుమారుడు కావాలి అంటే మనవడు కావాలని దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో పాటు ఏకీభవించారు. అలానే తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి 3వసారి తన కోడలకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. మొదట 2 ఆడపిల్లల తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా వారికి కుమారుడు పుట్టాడని చెప్తున్నారు. అలానే వారి పొలంలో కూడా మిరప పంట వేసినప్పుడు మొక్కలైతే చాలా ఎత్తు పెరిగిపోయినాయి, కానీ పంట రాలేనప్పుడు తెగులులా వచ్చినప్పుడు వారి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థనలోనే పొలం అంతా చల్లినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ తెగులు తగ్గి పంట రావడానికి వారికి దేవుడు సహాయం చేస్తాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.